సావిత్రిబాయి పూలే వర్ధంతి వేడుకలను సోమవారం గోదావరికని మాల సంఘం కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు మాల సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సావిత్రిబాయి పూలే చిత్రపటానికి మాల సంఘం నాయకులు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాల సంఘం ప్రధాన కార్యదర్శి మర్రి ఐలయ్య మాట్లాడుతూ అణగారిన వర్గంలో జన్మించిన సావిత్రిబాయి పూలే చిన్నతనం నుండి అగ్రవర్ణాల ఆధిపత్యాన్ని తట్టుకొని నిలబడి తన చదువును పూర్తి చేసుకుని మహిళా ఉపాధ్యాయురాలుగా బలహీన వర్గాలకు చదువును నేర్పించడం జరిగిందన్నారు. అగ్రవర్ణాల నుండి అవమానాలను తట్టుకొని ఉపాధ్యాయ వృత్తిని కొనసాగిస్తూ చదువుతూనే బలహీన వర్గాల్లో చైతన్యం నింపే ప్రయత్నం చేస్తుందని తెలిపారు. సావిత్రిబాయి పూలే ఆశయాలను మనమంతా కొనసాగిస్తూ ముందుకు సాగాలని కోరారు. సావిత్రిబాయి పూలే వర్ధంతిని పురస్కరించుకొని రామగుండం కార్పొరేషన్ మున్సిపాలిటీ మాల సంఘం ఆధ్వర్యం లోపల సావిత్రిబాయి పూలే వర్ధంతిని జరుపుకోవడం జరుగుతూ ఉన్నది. సావిత్రిబాయి పూలే అనేక రంగాలలో అవమానాలు భరిస్తూ అగ్రవర్ణ కులాలకు ధీటుగా చదువుకొని ఉపాధ్యాయురాలుగా పనిచేసినటువంటి ఆవిడ ఈరోజు మన ముందు లేకపోవడం చాలా విచారకర దినం. అట్లాగే అగ్రవర్ణాలకు తను చదువుకోవడానికి వెళ్ళినప్పుడు బ్రాహ్మణిజానికి సంబంధించినటువంటి కొంతమంది ఆమెను బురద చల్లడము, నీళ్లు చల్లడము, వివిధ రకాల ఆందోళన గురి చేసినా కానీ ఆమె తనకున్నటువంటి పట్టుదలతోటి ఉపాధ్యాయ వృత్తిని నిర్వర్తించి భారతదేశంలో మొట్టమొదటిసారిగా అనేక స్కూళ్లను స్థాపించడానికి తోడ్పడింది. అలాగే మన భారతదేశంలో అనేకమైనటువంటి అవమానాలు జరుగుతూ ఉన్నటువంటి మహిళలకు కూడా తను జరగద్దనేటువంటి వ్యతిరేక ఉద్యమాలను కూడా ప్రారంభించినటువంటి రోజులు. ఇప్పుడు కూడా ఈ సమాజంలో కూడా మహిళలకు భద్రత అనేది లేకుండా పోయింది. ఈ కార్యక్రమంలో మాల సంఘం అధ్యక్షులు సోగల వెంకటి, వర్కింగ్ ప్రెసిడెంట్ కొండకుమార్, ఉపాధ్యక్షులు దాసరి రామస్వామి, నాయకులు నూకల మొండి, ఎండి కరీం, దాసరి కృష్ణయ్య, అందుగుల లింగయ్య, వేముల కొమరయ్య, ఈద రాజయ్య, గడ్డం వెంకటేశ్వర్లు, జింజిపల్లి లక్ష్మీనారాయణ, కరెంగుల నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.